వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు రైతులు నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. సిఫార్సులు ఉన్న వారికే మంజూరు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలో దరఖాస్తులు చేసుకున్న వారికి ఇప్పటికీ ఎదురు చూపులే మిగిలాయి. మరోవైపు వేలలో రైతులు ఎదురు చూస్తుండగా వందల్లో కూడా నియంత్రికలు రావడం లేదు. దీంతో కనెక్షన్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సీనియారిటీ ప్రకారమే కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజా ప్రతినిధుల సిఫార్సు ఉంటే తప్ప ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. సింగిల్ సర్వీసులపై చిన్న చూపు. కర్నూలు, నంద్యాల జిల్లాలో సింగిల్ సర్వీసు దరఖాస్తులను అధికారులు నిలిపివేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1500 వరకు సింగిల్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటికి రాయితీపై స్తంభాలు, కండక్టర్, నియంత్రిక ఇవ్వాలనే నిబంధన ఉంది. ఒక్కో సర్వీసుకు లక్షల్లో భారం పడుతుండటంతో వీటిని మంజూరు చేయకుండా విద్యుత్ అధికారులు అనాధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు విద్యుత్ శాఖపై ఆగ్రహంతో ఉన్నారు. దరఖాస్తులు 4500, మంజూరైనవి 500. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కర్నూలు గ్రామీణ, నంద్యాల, డోన్, ఆదోని డివిజన్లలో 4500 మందికి పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. వీరందరికీ సర్వీసులు ఇవ్వాలంటే 25 kV సామర్థ్యం ఉన్న 2300 నియంత్రికలు అవసరమని విద్యుత్ శాఖ అధికారులు లెక్క తేల్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న నంద్యాల జిల్లాలో చివరగా విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారు. కర్నూలు జిల్లాలో కూడా అదే నెలలో ఆపేశారు. నెలాఖరులోగా 500 కనెక్షన్లు జిల్లాకు వస్తున్నాయనే సమాచారంతో చాలా చోట్ల రైతులు ఏఈల వద్దకు పరుగులు పెడుతున్నారు. విన్నపాలు బుట్టదాఖలు. నంద్యాల మండలం పులిబుద్ది గ్రామానికి చెందిన ఓ రైతు ఆగస్టు 18న వ్యవసాయ కనెక్షన్ కోసం దరఖాస్తు చేశారు. 16,342 రూపాయలు డీడీ చెల్లించారు. నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలోని ఒక నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధి సిఫార్సు కూడా చేశారు. ఇంతవరకు కనెక్షన్ మంజూరు కాలేదు. బనగానపల్లి నియోజకవర్గం సంజామల మండలంలో వ్యవసాయ కనెక్షన్ల కోసం 240 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఈ మండలం నుంచి పదుల సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. వీరిలో సుమారు సగం మంది వివిధ స్థాయిల ప్రజా ప్రతినిధులతో సిఫార్సు చేయిస్తున్నారు. వందలాది మంది దరఖాస్తు చేసుకున్న పదుల సంఖ్యలో మాత్రమే కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఎవరికి ఇవ్వాలో అర్థం కాక అధికారులు మిన్నుకుండిపోయారు. డోన్ మండలం నుంచే 967 దరఖాస్తులు రాగా వీటన్నిటికీ అధిక ప్రాధాన్యత జాబితాలో ఉంచారు. బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం, ఎంబాయి గ్రామాల నుంచి 2 రైతులు 6 నెలల కిందట దరఖాస్తు చేసుకున్న సిఫార్సులు లేకపోవడంతో పెండింగ్లోనే ఉండిపోయాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత 6 నెలలుగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు కావడం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రజా ప్రతినిధుల సిఫార్సులు ఉన్న కొందరికి మంజూరు చేసిన అధికారులు ఆ తర్వాత నిలిపివేశారు. ప్రస్తుతం సిఫార్సులు ఉంటే తప్ప మంజూరు కాని పరిస్థితి నెలకొంది. సిఫార్సు లేఖలు లేకపోతే డీడీలు చెల్లించి విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం ఉండటం లేదు. డోన్ డివిజన్లోని బనగానపల్లి సబ్ డివిజన్లో 160, బేతంచెర్ల 34, డోన్ 967, ఆత్మకూరు 216, నందికొట్కూరు 105, ఆలగడ్డ 345, కోవెలకుంట్ల 524, నంద్యాలలో 237 మంది రైతులు డబ్బులు చెల్లించి నెలలు గడిచిన కనెక్షన్లు మంజూరు కాలేదు. అసహనంతో కొంతమంది రైతులు ఏఈలతో వాగ్వాదానికి దిగుతున్నారు.